జై వాసవి, జై జై వాసవి. నేను స్వరాజ్ లక్ష్మి అరూరు. మాది దేవశిఖ గోత్రం. మా ఈ వాసవి చరిత్రాన్ని చెప్పేకి మా మనములు ఇద్దరు మనమరాలు ఇద్దరు బాగా వింటూ ఉన్నారు. విస్తా ప్రవీణకు నిండా థ్యాంక్స్. జై వాసవి. నేను కనికా పరమేశ్వరుని చరిత్రము మీకు చెప్తాను. మీరంతా ఈ కాలం బిడ్డలకు ఏమి తెలియదు, చదువు పెద్దంతా తెలీదు. నేను చెప్తాను వినండా అని. నేను దేవుని చరిత్రం అంతా చెప్తాను. నేను వింటావప్ప? నువ్వు వింటావా? సరే. ఆంధ్రప్రదేశ్లో ఒక పెనుగుంట అనే ఊర్లో కుసుమాశెట్టి కుసుమాంబ అనే ఇద్దరు మొగుడు పెళ్ళం ఉంటారు. అమ్మ నాయన ఉంటారు. వాళ్ళకి బిడ్డలు లేదు. అప్పుడు వాళ్ళకి బిడ్డలు లేకుండా దానికి వాళ్ళ పుత్రకామిష్టి యాగం చేస్తారు. యాగాన్ని నుంచి వాళ్ళకి 2 బిడ్డలు పుడుతుంది. ఓ బిడ్డ విరువాక్షరాజు, వాసాంబ ఇద్దరు ఉండేటప్పుడు వాళ్ళకు బిడ్డలంతా భాస్కరాచార్య దగ్గర చదువు నేర్చుకుంటారు. చదువు, విద్య, బుద్ధి అన్నీ నేర్చుకుంటారు. అట్లుండగా వాసవి తల్లి వాసవంబ పెద్ద బిడ్డ అవుతుంది. అప్పుడు ఒక సాళిక్య ఊర్లో విష్ణువర్ధన్ రాజు ఉంటారు. వాళ్ళకు వాళ్ళు అన్ని దేశ పరిపాలన చేసేకి వచ్చినప్పుడు మీరు కుసుమాంబ వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళ ఇంట్లో భోజనానికి వస్తారు. అప్పుడు కుసుమాంబ వాసవంబాని చూసి పెళ్లి చేసుకుంటాం, మీ పాప బాగుంది ఎట్లా అనేసి వాళ్ళు తెలుస్తారు. వాళ్ళు పోయి వాళ్ళ కుసుమాంబ దగ్గర అడుగుతారు, బిడ్డని పెళ్లి చేసిస్తారా అని అడుగుతారు. అప్పుడు కానీ వాళ్ళంతా 18 దేశాలు రాజులు 18 దేశాలు దేశాలు చేరుకొని ఒక ఇది పెంచి దాంట్లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఇంకా మనము వైశ్యాలు వాళ్ళ క్షత్రియుకులని మన బిడ్డనిచ్చేదా, ఇది మన గౌరవం, మన ఇదంతా ఏమయ్యేది అట్లా తెలుసుకొని చెప్తారు. అప్పుడు సరైనసి వాళ్ళు ఆ ఏం చేస్తుంది, అగ్ని ప్రవేశం చేస్తుంది. అగ్నిగుండం పెంచి దాంట్లో దిగేస్తారు. అగ్నిగుండం దిగేటప్పుడు ఆ అమ్మ వెంట 102 గోత్రం వాళ్ళు చెప్తారు. ఆ 102 గోత్రంలో మనది దేవశిఖ గోత్రం. దేవశిఖ గోత్రము దిగుతుంది, మన గోత్రము దిగుతుంది, తెలిసినా? అప్పుడు దిగేటప్పుడు ఆ అమ్మ విశ్వరూపం ఎత్తి అందరినీ వైశాల్యంతా కాపాడుతుంది ఆ అమ్మ. జై వాసవాంబ, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి.